గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 3 జాబితాలను విడుదల చేసిన వైసీపీ ముందంజలో ఉంది. అదే సమయంలో ముస్లిం అభ్యర్థికి లోక్సభ ఎంపీ సీటు కేటాయించేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నంద్యాల, గుంటూరు లోక్సభ సీట్లను పరిశీలిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తరపున పలువురు ముస్లిం అభ్యర్థులు ఎంపీలుగా లోక్సభకు, రాజ్యసభకు వెళ్లారు. కానీ వైసీపీ రాజ్యసభ సీట్ను ముస్లింలకు ఇస్తామని ఎప్పటి నుంచో హామీ ఇస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థిని లోక్సభకు నిలబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ అధిష్టానం. నంద్యాల లేదా గుంటూరులో ఒక ఎంపీ స్థానం ముస్లింలకు ఇచ్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ కసరత్తు కూడా ప్రారంభించారు. అయితే నంద్యాల ఎంపీ అభ్యర్థిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే నంద్యాల సీటుపై సినీ నటుడు అలీ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అలీ గుంటూరు ఎంపీ సీటుపై ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా పేరు కూడా తెర మీదకు వచ్చింది. దీంతో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ మొదలైంది. అలీ ఎప్పటి నుంచో కోరుకుంటున్న గుంటూరు ఎంపీ సీట్లో పోటీకి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు టీడీపీ కమ్మ ఓట్లతో పాటు ఇతర ఓట్లను ఆయనకు వ్యతిరేకంగా పోలరైజ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గుంటూరు సీటులో అలీ పేరును పరిశీలించడం లేదు. కానీ గుంటూరే ఇవ్వాలని అలీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభ సీటు కుదరకపోతే అలీను రాజ్యసభకు పంపేందుకే జగన్ మొగ్గు చూపవచ్చని చెబుతున్నారు.